నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ 'తిరిగి దొరికిన జీవితం' పార్ట్ 6 ముగింపు. కథలోకి వెళ్తే ప్రభాకరాన్ని, సుగుణని చూసిన క్షణం నుంచి రంగారావు మనసులో లేదు. ప్రతి క్షణం తన నీడ చూసి తనే బెదిరే స్థితికి వచ్చాడు. గీత ముందు కంగారు పడినా తర్వాత అంతగా తెలిస్తే పెళ్లి మానేస్తాడు, అంతకంటే ఏం చేస్తాడు అన్న మొండి ధైర్యం తెచ్చుకుంది. అన్నపూర్ణ అయితే ఈ పెళ్లి గట్టెక్కించి మా పరువు నిలుపు దేవుడా అని ప్రతిక్షణం వేడుకుంటూనే ఉంది. రంగారావు కాసేపు ప్రభాకరం దగ్గరికి వెళ్ళి నిజం చెప్పి క్షమాపణ కోరుదాం అనుకునేవాడు. మరుక్షణం అతను చూసి కూడా ఊరుకున్నప్పుడు తనెందుకు ఆ విషయం తిరిగి తవ్వడం, తనంతట తాను బయటపడితే చూద్దాం అని మరోసారి అనుకునేవాడు. ఒకసారి వెళ్ళి ఆ ప్రభాకర్తో జరిగింది చెప్పి క్షమాపణ చెప్పి గీత బ్రతుకు నాశనం చేయవద్దని ప్రాధేయపడండి. వెళ్ళండి. అన్నపూర్ణమ్మ ఆఖరికి మనసులో వేదన అణుచుకోలేక అంది. వెళ్ళమంటావా? సందిగ్ధంగా అన్నాడు రంగారావు. వెళ్ళండి. కడుపున దాచుకుని కుమిలిపోయే కంటే తప్పు ఒప్పుకుని క్షమించమంటే మనసు తేలిక పడుతుంది. ఇలా ప్రతిక్షణం మన నీడ చూసి మనమే బెదురుతూ ఎన్నాళ్ళు గడపగలం? రంగారావు ఆలోచనలో పడ్డాడు. అదే సమయంలో గీత, కృష్ణమోహన్ పబ్లిక్ గార్డెన్స్లో ఉన్నారు. మోహన్, నేను చెప్తే అబద్ధాలలా కనిపిస్తాయి. నువ్వు నమ్మవు కానీ మళ్ళీ ఇవాళ సరోజ, ప్రభాకరు హోటల్లో నాకు కనిపించారు తెలుసా అంది గీత నడుస్తూ. నిజంగానా? ఎక్కడా? ఆశ్చర్యంగా అడిగాడు మోహన్. మా ఫ్రెండు నేను టిఫిన్ తినడానికి హోటల్కి వెళితే మేడ మీద నుంచి ఇద్దరూ దిగి వస్తున్నారు. నన్ను చూసి ఎంతలా గాబరా పడిపోయిందో తెలుసా? ఏ టిఫిన్కో అయితే మేడ మీద నుంచి ఎందుకు వస్తారు? వాళ్ళిద్దరికీ ఏదో ఉంది మోహన్. నిన్న నీవు అడిగితే ఏమంది? అరటంగా ఆరా తీసింది. ఏమంటుంది? ముందు బెదిరింది, తర్వాత నీవు అబద్ధం ఆడుతున్నావని బుకాయించింది. గీతకేమో అవసరం అబద్ధం ఆడడానికి అని నిలేశాను. నీ రహస్యం తనకి తెలుసునని, నీవిలా అబద్ధం పుట్టించావని ఏమిటేమిటో చెప్పింది నీ గురించి. గీత మొహం పరిశీలిస్తూ అన్నాడు మోహన్. గీత మొహం విలవిలబోయింది. అలా అందా? తనకు తెలుసుననా? ప్రభాకర్ చెప్పాడా? పాలిపోయిన మొహంతో అంది. ఎన్ని చెప్పిందో తెలుసా? నీవు ప్రభాకరం ప్రేమికులట. నీవు అతన్ని బేదవాడని పెళ్లి చేసుకోకుండా మోసం చేశావట. తర్వాత అబ్బా, అవన్నీ నేను నీకు చెప్పలేను, వినలేకపోయాను. అందుకే నిన్ను అడుగుదామని ఇక్కడికి రమ్మన్నాను. గీతని పట్టి చూస్తూ అన్నాడు. గీత ఒక క్షణం కలవరిపడిపోయింది. గాబరాగా, అన్నీ అబద్ధాలు మోహన్, అన్నీ అబద్ధాలు. నీవు నమ్మకు మోహన్ ఆ మాటలు. ఆ సరోజ నా మీద ఉన్నవి లేనివి పుట్టించి నీకు నాకు కాకుండా చెయ్యాలనే దాని ప్లాను. దాని మాట నమ్మకు. కంగారుగా ఏదేదో అంది. సరిగ్గా అప్పుడు దూరంగా ఓ చెట్టు దగ్గర కూర్చున్న సరోజ ప్రభాకర్ని చూసి, చూసావా, నేను చెప్తే అబద్ధాలనుకున్నావు. చూడు ఇద్దరిని. ఇప్పుడైనా నా మాట నమ్ముతావా? గీత మరింత కంగారుగా కృష్ణమోహన్ చేయి పట్టుకు లాగి అటువైపు చూపించింది. కృష్ణమోహన్ అటే చూస్తూ కోపంగా ఉండి, ఆ సరోజని 4 దులుపుతాను. నీ గురించి ఇలాంటి అబద్ధాలు ఎందుకు చెప్పిందో అడుగుతాను. ఎన్నాళ్ళు ఎంతో మంచిదనుకున్నాను. ఇంకా ఇంట్లో ఉండనియ్యను. రా, ప్రభాకర్ కూడా ఉన్నాడు. సరోజ మాటలన్నీ అబద్ధాలని అతని చేత కూడా చెప్పిందా. గీత చేయపట్టుకొని అటువైపు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. గీత చాలా ఉదారంగా, పోరిద్దు, వాళ్లతో మనకెందుకు అనవసర గొడవ, పదపోదాం. ఆ సరోజని ఇప్పటికైనా ఇంట్లోంచి పంపేయి అంటూ కృష్ణమోహన్ని అటు వెళ్ళనీయకుండా మరోవైపు లాగింది. కానీ అతను చాలా కోపంగా, అలా కాదు గీత, నీ గురించి ఇన్ని అబద్ధాలు పుట్టించిన ఆ సరోజమోహం దులపకుండా అంత సులువుగా వదిలేయమంటావా? నా కాబోయే భార్య గురించి అంత నీచంగా మాట్లాడితే వింటూ ఊరుకోవడానికి నేనేం పౌరుషం లేని వాడిని కాదు. ఎన్నాళ్ళు నా ఇంట్లో తిని ఇప్పుడు నన్నే ఎంత అవమానిస్తుందా? పద అడుగుదాం. మనకేం భయం? గీత వారిస్తున్నా, చెయ్యి లాక్కుంటున్నా వినకుండా ఒక విధంగా బలవంతంగా గీతని భరభరా లాక్కి వెళ్ళినట్లే వెళ్ళాడు. గీతని, కృష్ణమోహన్ని చూసి సరోజ, ప్రభాకర్ ఇద్దరూ ఆశ్చర్యపడ్డారు. పలకరింపు ఉపోద్ఘాతం లేకుండానే కృష్ణమోహన్ సరోజ వంక తీక్షణంగా చూస్తూ, సరోజ, నువ్వు గీత గురించి చెప్పిందంతా నిజమని ప్రభాకరం ముందు నిరూపించగలవా? కరుకుగా అడిగాడు. సరోజ అర్థం కానట్లు తెల్లబోయి చూసింది. ప్రభాకరం ఆశ్చర్యంగా సరోజ వంక, కృష్ణమోహన్ వంక గీత వైపు మార్చి చూశాడు. గీత బెదురుగా చూస్తుంది. ఏం అర్థం కాలేదా? గీత ప్రభాకరం ప్రేమికులని, ఇద్దరూ విచ్చలుడిగా తిరిగారని, గీతకి బిడ్డ పుట్టాడని చెప్పావు. ఇదంతా నిజమని చెప్పించగలవా అతని చేత? మరింత తీక్షణంగా అడిగాడు.
సరోజ మొహం పాలిపోయింది. ప్రభాకరం నమ్మలేనట్టు సరోజ వంక చూశాడు. సరోజ వెరిదానిలా చూస్తూ నేను చెప్పానా అంది. ఏం అప్పుడే నీళ్లు నములుతున్నావు? అదంతా అబద్ధమని తేలిపోతుందని భయమా? గీత నీకేం అపకారం చేసిందని ఉత్తు పుణ్యానికి ఇలాంటి అబద్ధాలు కల్పించావు? నాకు కాబోయే భార్య గురించి ఎంత నీచంగా కల్పించి చెప్పడానికి నీకెంత ధైర్యం? తీక్షణంగా అన్నాడు. సరోజ నల్లబడ్డ మొహంతో అయోమయంగా చూసింది. ప్రభాకరం సరోజ వంక ఆశ్చర్యంగా చూశాడు. ఆమె మొహం పాలిపోవడం, జవాబు చెప్పలేక తత్తరపడడం చూశాడు. ఆగండి, సరోజ చెప్పిన దానిలో ఒక అక్షరం అబద్ధం లేదు. ఆమెను అనవసరంగా ఏమీ అనకండి, తీక్షణంగా అన్నాడు ప్రభాకరం. ఓహో, అయితే ఆమె చెప్పింది నిజమని మీరు రుజువు చేయగలరా? హేళనగా అన్నాడు. ప్రభాకరం తిరస్కారంగా వ్యంగ్యంగా గీత వంక చూశాడు. గీత బెదురుచూపులు చూస్తుంది. రుజువులు సాక్ష్యాలు ఎందుకు? ఎదురుగా మనిషే ఉందిగా, చెప్పమనండి ఆమెని. ఆవిడ నేను ప్రేమించుకోవడం అబద్ధము, మేమిద్దరం విచ్చలవిడిగా తిరగడం అబద్ధము, ఆమె గర్భం దాల్చిందన్న అనుమానం రాగానే తండ్రికి చెప్పి పెళ్లికి ఒప్పిస్తారని చెప్పడం అబద్ధము, ఆ తండ్రి నన్ను అనరాని మాటలు అని అవమానపరిచి పొమ్మనడం అబద్ధము, మరో ఊరు వెళ్ళి కూతురు మచ్చ కడిగేసుకుని ఆ కన్నబిడ్డని విసిరేసి మళ్ళీ కన్యగా మీతో పెళ్లికి సిద్ధపడడం అబద్ధము. ఇందులో ఏది అబద్ధమో ఆవిడగారిని అడగండి. ఆవేశంగా ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ కసిగా అన్నాడు ప్రభాకరం. కృష్ణమోహన్ కళ్ళు మెరిశాయి ఆ మాటలు వినగానే. గీత కోపం పట్టలేక అబద్ధం, అంత అబద్ధం, నమ్మకు మోహన్ ఈ మాటలు. ఆ సరోజ ఈ ప్రభాకరం ఇద్దరు తోడు దొంగలు అరిచింది వణుకుతూ. హా, అబద్ధం, అవును, నీ ప్రేమ అబద్ధం, కానీ నీకు బిడ్డ పుట్టడం అబద్ధం కాదని సాక్ష్యం చెప్పడానికి మా అక్క ఉంది. ఆ రోజు ఆమెను చూసి మీరు పరిగెత్తడం కూడా అబద్ధం అనగలవా? నీ ఉత్తరాలు, నీ ఫోటో ఇవన్నీ నా దగ్గరున్నాయి. ఇంకా గీత, తప్పు ఒప్పుకో, అంతేగాని ఇంకా బుకాయించాలని చూడకు. కృష్ణమోహన్ గారు, మీకు కావలిస్తే ఆ ఉత్తరాలు చూపగలను స్థిరంగా అన్నాడు. నిజంగా ఉత్తరాలు ఎప్పుడో చింపేసిన ఆ క్షణంలో అబద్ధం ఆడక తప్పలేదు అతనికి. ఉత్తరాలు అనగానే ముందు గీత పట్టుబడిన దొంగలా తడబడిపోయింది. తర్వాత ఆవేశంతో ఆమె గుండె ఎగిరిపడింది. కోపం పట్టలేక ఈడ్చి ప్రభాకరం చెప్ప మీద కొట్టింది. నీచుడా, నన్ను ప్రేమించాలని కళ్ళబొల్లు కవులు చెప్పి నమ్మించి మోసగించి పెళ్లి పేరెత్తేసరికి నా కర్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయి దగా చేసిన వాడివి. నా జీవితం నాశనం చేసింది చాలక మళ్ళీ ఇప్పుడు కూడా నా బ్రతుకు బట్టలు చెయ్యాలని చూస్తున్నావా? మళ్ళీ చెయ్యి ఎత్తి కొట్టబోయింది ప్రభాకరం. చటుక్కున ఆ చెయ్యి పట్టుకున్నాడు చురుగ్గా. ఏమిటి, నేను మోసం చేశానా? నీవు నన్ను మోసం చేశావా? నాలాంటి బేదవాడు మీకు తగడని ఇంటికి పిలిపించి అవమానించి పంపించాడు మీ నాన్న. అబద్ధం, గట్టిగా అరిచింది గీత మధ్యలోనే. డాడీతో మాట్లాడడానికి ఇంటికి రమ్మంటే మళ్ళీ కనిపించకుండా ఊరి వదిలిపోయావు పిరికివాడిలా. నా జీవితంలోంచి అప్పుడు వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఇక్కడికి దాపరించి నన్నింటికి ఇలా వెంటాడుతున్నావు. గీత గొంతు వణికింది. ప్రభాకరం ఆశ్చర్యంగా, గీత, నన్ను మీ నాన్న అవమానించి పొమ్మన్న సంగతి నీకు తెలీదా అన్నాడు అనుమానంగా చూస్తూ. ఆ రోజు నువ్వు రమ్మన్న వేళకి వచ్చాను, నీవు లేవన్నారు. నన్ను నా తాహత ఏమిటో అంతస్తేమిటో ఆలోచించుకో. నీవెక్కడా, గీతెక్కడా? ఈ ఇంటి గుమ్మం తొక్కే అర్హత నీకు లేదు. మళ్ళీ కనిపిస్తే చూడు, ఆ నీ నానా మాటలు మీ నాన్న అన్న సంగతి నీకు తెలీదా? గీత ఆశ్చర్యంగా చూస్తుంది, నమ్మలేనట్టు. కృష్ణమోహన్, సరోజ ఆశ్చర్యంగా వింటున్నారు. నిజం గీత, కావలిస్తే మీ నాన్నని అడుగు, ప్రభాకరం ఆవేశంగా అన్నాడు. రా, నిజం మీ నాన్న చేత చెప్పిస్తాను. కృష్ణమోహన్ గారు, సరోజ చెప్పిన దానిలో అబద్ధం ఏం లేదని ఇప్పటికైనా నమ్ముతారా? గీత, ఏం రమ్మంటావా అన్నాడు ప్రభాకరం. గీత ఏం మాట్లాడాలో తెలియనట్టు ఆలోచిస్తుంది. అంతా బయటపడ్డాక ఇంక బెదిరేందుకు ఏముంది? కృష్ణమోహన్కి ఎలాగో తెలిసాక ఇంకా దేనికి భయం? ఇంకా ఈ పెళ్ళి ఎలాగో జరగదు. గీతలో మొండి ధైర్యం ప్రవేశించింది. గీత, నిజానిజాలు మీ నాన్నగారిని అడిగితే తెలుస్తుంది. దానికింత ఆలోచన ఎందుకు? గంభీరంగా అన్నాడు కృష్ణమోహన్. గీత ఒకసారి అందరి వంక చూసి మాట్లాడకుండా నడవడం ఆరంభించింది. కారు దగ్గరికి వెళ్ళి లోపల కూర్చుంది. నేను ఇంటికి వెళతాను, ఏ రిక్షాలోనూ, సరోజ నెమ్మదిగా అంది. కృష్ణమోహన్ కాదనబోయి మళ్ళీ ఆలోచించి సరే అన్నాడు. ముగ్గురు ఎక్కిన కారు కదిలింది. జరిగింది కలేమో అన్నట్టు ఒక క్షణం అలా చూస్తూ నిల్చున్న తర్వాత నెమ్మదిగా కదిలింది సరోజ.
కారు దిగి లోపలికి వస్తున్న గీత, ప్రభాకరం, కృష్ణమోహన్ని చూడగానే రంగారావు గారి పై ప్రాణాలు పైనైపోయాయి. ఎదురు చూసిన ప్రళయం ముంచుకు వచ్చినట్లు భయంతో ఆయన వణికాడు. గీత ఉపోద్ఘాతం ఏం లేకుండానే, డాడీ, ఆ రోజు ప్రభాకరం మన ఇంటికి వచ్చాడా? వస్తే నీవు అవమానించి పొమ్మన్నావా? అంది స్థిరంగా చూస్తూ. రంగారావు కలవరపడిపోతూ మాటలకి తడుముకుంటూ కృష్ణమోహన్ వంక చూశాడు. ప్రభాకరా? ఏ ప్రభాకరు? నేను అవమానించటం ఏమిటి? ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు. డాడీ, కృష్ణమోహన్ గారికి అంతా తెలిసింది. నేను అడిగిన దానికి జవాబు చెప్పు, తొనక్కుండా బెనక్కుండా అడిగింది. ఆ మాట వినగానే ఆయన హతాశుడైపోయాడు. మొహం నల్లబడింది. కంగారుగా ఏదో అనబోయాడు. రంగారావు గారు, మీరింకా ఈ విషయం దాచాలని ప్రయత్నించకండి. ఇప్పటికే నిజం చెప్పండి, కఠినంగా అన్నాడు కృష్ణమోహన్. ప్రభాకర్ ఎవరు అంటున్నారు? నేను ఆ రోజు మీ ఇంటికి వచ్చాను. నన్ను నిలబెట్టి ఎగాదిగా చూసి, ఎవరు నువ్వు? గీతని పెళ్ళాడడానికి వచ్చావా? నువ్వు చదివింది బియ్యేనా? నువ్వు చేయబోయేది గుమస్తాగిరియేనా? చూడు, నీ గుమస్తా జీతం మా గీత ఇంట్లో కట్టుకునే చీర ఖరీదంత కూడా ఉండదని నీకు తెలుసా? ఇదిగో ఈ సోఫా ఎంతో తెలుసా? నీ జన్మలో చూసావా? హోమ్ పరుపు అంటే ఏంటో విన్నావా? ఇలాంటి ఇల్లు సినిమాలో తప్ప మామూలు జీవితంలో చూసావా అసలు? ఇలాంటి ఇంట్లో పుట్టిన గీతని, హోమ్ పరుపుల్లో పడుకోబెట్టి పెంచిన గీతని, పళ్ళు ఫలాలు టోస్టులు తినే మా గీతని నీకిచ్చి పెళ్లి చేయడానికి నేనంత పిచ్చివేదని కాదు. గెట్అవుట్. మళ్ళీ ఈ ఇంటికి దరిదాపుల్లో కనిపించావంటే పోలీసులకు అప్పగిస్తా. డబ్బున్న పిల్ల కనపడగానే ప్రేమ మాటలు చెప్పి దాన్ని మోసగించి ఈ ఇంటికే అల్లుడవుదామని అనుకున్నావా? అది చిన్నపిల్ల, దానికి తెలివితేటలు లేవు. కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇది జరగదు. అర్థమైందా? నౌ యు గెట్ అవుట్ అన్నది నాతోనేనని ఆ మనిషి ప్రభాకరాన్ని గుర్తు తెచ్చుకోండి. పాపం మరిచిపోయి ఉంటారు. ప్రభాకరం వ్యంగ్యంగా అన్నాడు. రంగారావు దెబ్బతిన్న పక్షిలా విలువలాడాడు. సోఫాలో కూలిపడిపోయాడు. చచ్చిన పాముని ఇంకా చంపకు నాయనా. ఆ రోజు నా అహంకారానికి తగిన ప్రాయశ్చిత్తం ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నాను. నిన్ను కాదని అవమానించిన ఆ క్షణం నుంచి నా జీవితంలో శాంతి అన్నది లేకుండా పోయింది బాబు. అయితే ప్రభాకరం రాలేదని అబద్ధం చెప్పావన్నమాట. డాడీ, ఎందుకలా చేశావు? నాకెందుకంత అబద్ధం చెప్పావు? గీత కోపంగా బాధగా అంది. ఎందుకంటే ఏం చెప్పినా నీకు అర్థం కాదు తల్లి. కడుపు తీపి. నా కడుపున ఏకైక బిడ్డగా పుట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న నిన్ను తీసుకెళ్ళి ఒక గుమ్మస్తా చేతికి ఎలా అప్పగించగలనమ్మా? నీ ప్రేమ నీ కళ్ళు కప్పితే నా ప్రేమ నన్ను స్వార్థపరుని చేసింది. తెలిసి తెలియని ఈ వయసులో ప్రేమలు ఎల్లకాలం నిలవని, ఆ వేడి పొంగు చల్లారాక నీవెంత పొరపాటు చేశావో గ్రహించి వగస్తావని, నిన్న దుర్దశలో పడనీయకూడదని నీకు తెలియకుండా ప్రభాకరాన్ని అవమానించి పంపించేశాను. 4 రోజులు బాధపడ్డా తర్వాత నీవే సర్దుకుంటావని అనుకున్నాను. అందుకే ప్రభాకరం రాలేదని నీకు అబద్ధం చెప్పాను. ఊర్లోంచి వెళ్ళిపోయాడని తెలుసుకుని నిన్ను దగా చేశాడని, వంచకుడు మోసగాడు అని నిందించావు. నాకు కావాల్సింది అదే కనుక ఆ క్షణంలో ప్రభాకరం పీడ అంత సులువుగా వదిలినందుకు సంతోషించాను. కానీ నా సంతోషం 3 నాళ్ళ ముచ్చటే అయ్యింది. గీత, నీవు నిలతెప్పావన్న సంగతి తెలియగానే పిడుగుపడినట్లయింది. కాళ్ళు చేతులు ఆడలేదు. ఈ సంగతి ముందు తెలిస్తే ప్రభాకరంతో నీ పెళ్లి జరిపించి ఇల్లరకం ఉంచుకునేవాడిని. నీ ప్రేమ కేవలం ఏదో సినిమాలకి షికార్లకి పరిమితమే అయిందనుకున్నాను తప్ప ఇంత దూరం వెళ్ళిందనుకోలేదు. అప్పుడింక గత్యంతరం ఏముంది? ప్రభాకరాన్ని పిలిచి నిన్నిచ్చి గప్చిప్గా పెళ్లి చేసి పరువు కాపాడుకోవాలనుకున్నాను. కానీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇంకేం కావాలి? ప్రభాకరం ఎక్కడికి వెళ్ళాడు, అతని అడ్రస్ ఏమిటో, అతని ఊరివాడ ఇంటి పేరేమిటో అతని స్నేహితులు ఎవరూ చెప్పలేకపోయారు. చదివైపోయింది. వాళ్ళ అక్కగారి ఊరు వెళ్ళాడు, ఏ ఊరో తెలియదు అన్నారు. హతాశుడైపోయాను. ఎక్కడ వెతకను? ఊరు పేరన్నా తెలియనదే ఏం వెతికించగలను? అప్పటికే కాలాతీతం అయ్యింది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. అప్పుడింక పెద్ద ప్రాణానికే ముప్పు రావచ్చా అని డాక్టర్ ఇష్టపడలేదు. అప్పుడింక ఏం చేయడం? ఏదో సాకు పెట్టి ఊరు వదిలి మరో ఊళ్ళో 4-5 నెలలు తలదాచుకుని రహస్యంగా నీ కానుపు చేయించి ఆ బిడ్డని ఏం చేశారు? తీక్షణంగా అడిగారు ప్రభాకర్. ఏం చేస్తావు నాయనా? పెళ్లి కాకుండా బిడ్డని కన్నా ఆడది ఈ సమాజంలో బ్రతకగలదా బాబు? అందుకే తీసుకువెళ్ళి అనాథ శరణాలయంలో వదిలి వచ్చాను. ఖిన్నుడై అన్నాడు రంగారావు.
గీత ప్రభాకరాన్ని కృష్ణమోహన్ని దోషిలా సిగ్గుపడుతూ చూసి ఇంకా వినవలసింది ఏం లేనట్లు ప్రాణంలేని బొమ్మలా నడుస్తూ మేడమెట్లు ఎక్కింది. అన్నపూర్ణమ్మ కళ్ళు ఒత్తుకుంటూ, బాబు, నిన్ను కాదన్న మా అహంకారం ఆ భగవంతుడు అణిచివేశాడు. కన్న కడుపు కనుక దాన్ని తప్పు కడుపులో దాచుకుని తిరిగి దాని బ్రతుకు చక్కదిద్దాలనుకున్నాము. అందుకు ఇతన్ని సమిధిగా చేయాలనుకున్నారు. ప్రభాకరం కటువుగా అన్నాడు. అలా అనుకున్నాయన, మా స్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఎంతకంటే ఏం చేయగలరు? ఆలోచించు బాబు, నేను చేసిన తప్పుకి దాని జీవితాన్ని బలి ఇవ్వలేను కదా. కన్న కూతురు జీవితాంతం మూడుగా ఉంటే చూసి భరించగలమా? బాబు ప్రభాకరం, మమ్మల్ని క్షమించు. రంగారావు ప్రభాకరం చేతులు పట్టుకున్నాడు దీనంగా. ప్రభాకరం తిరస్కారంగా చేతులు వదిలించుకొని, నా క్షమాపణతో మీకేం పని? ఇప్పుడు నా క్షమాపణకి అర్థమూ లేదు. ఒక్క సంగతి చెప్పండి, ఆ బిడ్డ ఎక్కడ వదిలారు? అడ్రస్ చెప్పండి. కన్నతల్లి అయి కూడా ఆ బిడ్డని గురించి పట్టించుకోకుండా మీ అమ్మాయి నిర్భరంగా ఉండగలుగుతుందేమో కానీ ఆ మాట విన్న దగ్గర నుంచి ఎక్కడో నిర్భాగ్యుడిగా అనాథగా నా బిడ్డ పెరుగుతుందన్న విషయం ఊహిస్తే నా గుండె మండిపోతుంది. చెప్పండి దయచేసి, తీక్షణంగా అన్నాడు ప్రభాకరం. రంగారావు దోషిలా వివర్ణమైన మొహం దించుకున్నారు. అనాథగా విడిచిపెట్టేసిన ఆరా కనుక్కుంటూనే ఉన్నాను బాబు. వాడికి ప్రత్యేకంగా పోషణకి డబ్బు పంపిస్తున్నాను నాయన, సంజాయిషి ఇస్తున్నట్టు అన్నాడు రంగారావు. ఆ మాట వినగానే ప్రభాకరం మొహం పాలిపోయింది. ఒక్క నిట్టూర్పు విడిచి, ఎంత నిర్భాగ్యుడు, తల్లి తండ్రి ఉండి అనాథగా పెరుగుతున్నాడన్నమాట అన్నాడు ఆవేదనగా. కృష్ణమోహన్ గాఢంగా నిట్టూర్చి లేచి నిల్చుని కదిలాడు. బాబు ఆరాటంగా ఎదురు వెళ్ళి చేతులు పట్టుకున్నాడు రంగారావు. నాయనా, ఏం చేస్తాం, ఏం అడగాలో తెలియడం లేదు తడబడుతూ అన్నాడు. చెప్పవలసింది అడగాల్సింది ఏమన్నా ఉంటే ఇంకా నాకు కాదు, ప్రభాకరానికి చెప్పాలి మీరు. ఈ క్షణం నుంచి నా స్థానంలో అతనుంటాడు. బాబు, మా అపరాధానికి ఈ శిక్ష వేస్తావా? మా పరువు మర్యాద అంతా నీ చేతుల్లో ఉంది. నిశ్చయమైన ఈ పెళ్లి తప్పిపోతే అనలేక అన్నాడు రంగారావు. కృష్ణమోహన్ ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి, ఇంకా ఈ పెళ్లి జరుగుతుందనే అనుకుంటున్నారా మీరు? ప్రభాకరాన్ని ఎదురుగా ఉంచుకుని మీరు ఆ మాట ఎలా అనగలుగుతున్నారు? విస్మయంగా అడిగాడు. లోకానికి నన్నేం చెప్పమంటావు నాయనా? పెళ్లి కొడుకు మారాడని చెప్పండి. మనసులో కలిసిన వారిని విడదీసి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇద్దరికి వెంటనే పెళ్లి జరిపించండి. అంతకంటే మీరు చేయగలిగింది, చేయతగ్గది ఏమీ లేదు, కృష్ణమోహన్ అన్నాడు. ప్రభాకరం కోపంగా, కృష్ణమోహన్ గారు, నన్ను గురించి మీరేమనుకుంటున్నారు? నాకు డబ్బు లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానం ఉంది. ఒకసారి కాదని కుక్కలా తరిమి కొట్టిన వారికి తిరిగి అల్లుడయ్యేంతటా హీనుడిలా కనిపిస్తున్నానా? తీవ్రంగా అన్నాడు. చాచా, అది కాదు మిస్టర్ ప్రభాకరం. గీత, మీరు గీత? నా గీత ఎప్పుడో చచ్చిపోయింది కృష్ణమోహన్ గారు. ఈ గీత ఎవరో నాకు తెలీదు, తెలుసుకోనక్కర్లేదు కూడా, కరుకుగా అని వెళ్ళబోయాడు. బాబు, నీవు కూడా దాని కాదంటే దాని గది ఏమిటి బాబు? రంగారావు చప్పున ముందుకు వచ్చి దీనంగా ప్రభాకర్ చేతులు పట్టుకున్నాడు. ఓహో, అంటే కృష్ణమోహన్ గారు ఎటు అంగీకరించారు కనుక ఇంకా నేను మిగిలినన్నమాట. ఇప్పుడు నేను కంటికి ఆనానన్నమాట. మీ ఉదారతానికి థ్యాంక్స్, కానీ మీ కోరిక అంగీకరించలేనందుకు విచారిస్తున్నాను. సరోజ్ గారి మీద ఈయన వేసిన ఆరోపణలకి సమాధానం చెప్పాలని వచ్చాను, అంతే. నా పని అయిపోయింది. ఇంకా వెన్నుదిరిగాడు ప్రభాకరం. ప్రభాకరం గారు, తొందరపడకండి. గీతని గూర్చి క్షణం ఆలోచించండి. ఇందులో ఆమె నేరం ఏమీ లేదు. మిమ్మల్ని ప్రేమించింది, మనసు తనువు అర్పించింది. కానీ మీరు మోసం చేశారన్న కోపంతో మిమ్మల్ని ద్వేషించింది. మిమ్మల్ని మరిచి మరొకరితో ముడిపెట్టుకోవడానికి అంగీకరించింది. అంతేకాని మీ పట్ల ఆమెకేం ద్వేషం లేదు. జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు గీతని కాదంటే ఆమె జీవితం ఏమవుతుంది? తండ్రి చేసిన తప్పుకి ఆమెను శిక్షించకండి. అన్నపూర్ణమ్మ ప్రభాకరం ముందుకు వచ్చి కళ్ళనీళ్లతో ప్రభాకరానికి చేతులు జోడించింది. బాబు, మా తప్పు క్షమించు. ఇవి చేతులు కావు. దానికి బతుకు అన్యాయం చేయకు. ఒకగానొక బిడ్డ, దానికి అన్యాయం జరిగితే మాకింక బ్రతికేముంది? నా మాట కాదనుకు నాయనా, కళ్ళనీళ్లతో ప్రార్థించింది. ప్రభాకరం కాస్త చలించాడు. అంతా ఆరాటంగా ప్రభాకరాన్ని చూస్తున్నారు. అన్నపూర్ణమ్మని చూస్తూ ప్రభాకరం ఇదివరకటి కంటే కటువుగా మాట్లాడలేకపోయాడు. ఆలోచిస్తూ నిలబడ్డాడు. గీత కోసం కాకపోయినా అనాథగా పెరుగుతున్న బిడ్డ కోసమన్నా అంగీకరించాలి. తన బిడ్డ తల్లిగా ఆమెని అంగీకరించక తప్పదు.
ఒక షరతుకి గీత అంగీకరిస్తే ప్రభాకరం ఆఖరికి అన్నాడు సాలోచనగా. చెప్పు నాయన, నీవేం చెప్పినా సరే. రంగారావు అన్నపూర్ణమ్మ ఒకేసారి అన్నారు. ఏ ఐశ్వర్యం చూసుకుని మీరు నన్ను అవమానించారు? ఆ ఐశ్వర్యాన్ని వదిలి గీత కట్టుబట్టలతో నా ఇంటికి రావాలి. గీత మీ కుమార్తెనన్న మాట మరిచి నా భార్యగా, నా బిడ్డకి తల్లిగా బ్రతకడానికి అంగీకరించాలి. ఒక క్షణం నిశ్శబ్దం. బాబు, ఈ డబ్బు, ఈ ఆస్తి మరెవరి కోసం? రంగారావు ఆందోళనగా ఏదో అనబోయారు. అనాథాలయానికి ఇవ్వండి. డబ్బు ఇస్తే పుచ్చుకునేవారు చాలామంది ఉంటారు. స్థిరంగా, దృఢంగా, నిశ్చయంగా అన్నాడు ప్రభాకర్. అన్నపూర్ణ, రంగారావు మొహాలు చూసుకున్నారు. ఏం జవాబు చెప్పాలో తెలియనట్టు. మేడ మీద గదిలో పరదాచాటున స్థానువులా నిలబడి అంతా విన్న గీత ఏదో నిశ్చయించుకున్న దానిలా నెమ్మదిగా కిందికి దిగిరావడం మొదలుపెట్టింది. అంతా ఆమె వంక ఆరాటంగా చూశారు. ఈ అరగంటలో ఆమె మొహం గుర్తుపట్టలేనంతగా ఆమె వివర్ణమైంది. ఆమె ఎటూ చూడకుండా తిన్నగా ప్రభాకర్ వద్దకు వచ్చి పద వెడదామంది. అంతా ఆశ్చర్యంగా చూశారు. ప్రభాకర్ అనుమానంగా చూస్తూ ఎక్కడికి అన్నాడు. నీ ఇంటికి కాదు, మన ఇంటికి, గీత స్థిరంగా అంది. బాగా ఆలోచించుకున్నావా? ఇంకా నమ్మకం కుదరలేదు అతనికి. గీతా అంటూ ఆరాటంగా వచ్చారు రంగారావు దంపతులు. ఏదో చెప్పబోయారు. గీత సూటిగా తండ్రి వంక చూస్తూ, డాడీ, నా జీవితం ఇప్పటికే చిందరవందర అయ్యింది. ఇప్పటికైనా నన్ను సరిదిద్దుకోనివ్వండి స్థిరంగా అని ప్రభాకర్ వంక తిరిగి, నేనంతా నిర్ణయించుకున్నాను, పద వెళ్దాం అంది. ప్రభాకరం ఆమెని 2 క్షణాలు పరికించి చూశాడు. ఆమె మొహంలో కనిపించిన నిజాయితీకి సంతృప్తిపడి పద అన్నాడు. గీత వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా ప్రభాకరం చెయ్యి పట్టుకుని ముందుకు అడుగు వేసింది. జరుగుతున్నది కలో నిజమో అర్థం కానట్టు రంగారావు, అన్నపూర్ణమ్మ అచేతనంగా నిలబడ్డారు. కృష్ణమోహన్ చటుక్కున ముందుకు వచ్చి ప్రభాకరం చెయ్యి పట్టుకుని విష్ యూ గుడ్ లక్ మిస్టర్ ప్రభాకరం విష్ చేస్తూ అభినందించాడు. గీత వంక తిరిగి గీతా అన్నాడు. గీత మొహం అరక్షణం సిగ్గుతో కందింది. ఆ వెంటనే ఆ భావం మార్చేసి చిరునవ్వుతో మీ కోరిక తీరినట్లేగా అంది. కృష్ణమోహన్ అర్థం కానట్టు చూశాడు. ఆశ్చర్యం నటించకండి. మీరు ఇదంతా ఎందుకు చేశారో తెలుసు. విష్ యూ సక్సెస్ సరోజ, మీకోసం ఎదురు చూస్తుందేమో అంది కవ్వింపుగా నవ్వి. ఆమె మాటలు అర్థం బోధపడగానే ప్రభాకరం కొంటిగా నవ్వాడు. కృష్ణమోహన్ కాస్త సిగ్గుపడి నీకు తడబడ్డాడు. గీత నవ్వేసి, నాకు తెలుసు అంతా, చెప్పాలని అనవసరంగా ప్రయాసపడకండి అంది. గీత, నా మీద నీకేం కోపం లేదు కదూ అన్నాడు కృష్ణమోహన్. ఊహూ లేదు, ఆ గీత కాదు ఈ గీత. ఆ గీతే అయితే మిమ్మల్ని ఇంత సులువుగా వదిలేదాన్నా? నన్ను కాదన్నందుకు పగ సాధించేదాన్ని. కానీ ఇప్పుడు ఆ గీత చచ్చిపోయింది అంది ఉదాసీనంగా గీత. కృష్ణమోహన్ వింతగా చూశాడు ఆమె ముఖంలోకి. గీత ప్రభాకరం ముందుకు నడిచారు. కృష్ణమోహన్ చాలా హుషారుగా పెద్ద ఆపద నెత్తి మీద నుంచి దిగిపోతే ఎంత సంతోషంగా ఉల్లాసంగా ఉంటాడో అంత హుషారుగా ఇంటికి వచ్చాడు. అతని ఉత్సాహం అంతా పొంగే పాల మీద నీరు చిల్లకరించినట్లు గుమ్మంలోనే ఎదురైన తల్లి చెప్పిన మాట వినగానే అణిగిపోయింది. సరోజ వెళ్ళిపోయిందిరా. ఎంత చెప్పినా వినకుండా, క్షణం కూడా నిలబడకుండా తన పెట్టే పట్టుకుని వెళ్ళిపోయిందిరా. ఏం జరిగిందిరా? ఎంత అడిగినా ఒక్క మాట చెప్పలేదు. ఇంకా ఉండలేను, క్షమించండి అన్న మాట తప్పించి మరే మాట చెప్పకుండా వెళ్ళిపోయిందిరా. నీవేమన్నా అన్నావా? సరస్తమ్మ గుమ్మంలోనే ఎదురయ్యి ఆరాటంగా అడిగింది. కృష్ణమోహన్ ఒక క్షణం నిర్ఘాంతపోయి నిలబడ్డాడు. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఎంతసేపు అయింది? ఆతృతగా అడిగాడు. గంట పైనే అయ్యింది. వెళ్ళరా, ఊరికి వెళ్ళిపోయిందేమో, స్టేషన్కి వెళ్ళి చూడు. కృష్ణమోహన్ వాచి చూసుకున్నాడు. ఊరు వెడితే ఎక్స్ప్రెస్లో వెళ్ళాలి, ఇంకా టైం ఉంది. గిరుక్కున తిరిగి కారెక్కాడు కృష్ణమోహన్. రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆ మూల నుంచి ఈ మూల వరకు 2 సార్లు ప్రతి కంపార్ట్మెంటు ఆరాటంగా వెతికాడు కృష్ణమోహన్. రైలు కదిలింది. హతాశుడై కృష్ణమోహన్ నిలబడిపోయాడు. అదే సమయంలో హైదరాబాదు నుంచి బయలుదేరిన బస్సులో సీటుకి జారబడి కళ్ళు మూసుకొని కూర్చుంది సరోజ. వీధి అరుగు మీద కూర్చుని మన్నాటి కూరకి గోరుచిక్కుడికాయలు వస్తున్న పార్వతమ్మ వీధి గుమ్మంలోంచి వస్తున్న వ్యక్తిని చూసి కెవ్వుమని కేకవేసి ఒక్క ఉద్దున లేచి బాబూ రామం అంటూ కౌగలించుకుని, ఏమైపోయావురా నాయన, ఎన్నాళ్ళు మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళావురా అంటూ పిచ్చిదానిలా ఏడుస్తూ అంది. పార్వతమ్మ కేకకి లోపల నుంచి వచ్చిన సరోజ ఆ దృశ్యం చూసి
చిక్కుతురాలైపోయింది. ఒక క్షణంలో తేరుకొని అత్తయ్యా అంటూ ముందుకు వెళ్ళి ఆమెను పట్టుకుంది. బావ కాదత్తయ్యా ఆయన. ఆయన నేనుండేదాన్ని అని చెప్పానే కృష్ణమోహన్ గారు, డాక్టర్ గారు అంది. కృష్ణమోహన్ ఆ హఠాత్ సంఘటనకి ఒక క్షణం అలా నిలబడిపోయాడు. పర్వతమ్మ చటుక్కున కృష్ణమోహన్ని వదిలి ఆరాటంగా యగాదిగా చూసి, అవును, నా పిచ్చి కాకపోతే బూడిద అయిన రామం మళ్ళీ ఎలా వస్తాడు అంటూ తనలో తాను గొనుక్కుంది. బాబు ఏమనుకోక నాయనా, చచ్చిపోయిన నా రామాన్ని చూసినట్టే అనిపించింది కళ్ళు ఒత్తుకుంటూ అంది పార్వతమ్మ. కృష్ణమోహన్ చలించిపోయాడు. చొప్పున ముందుకు వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకున్నాడు. అమ్మా, నన్ను మీ రామమే అనుకోండి, మీ కొడుకులాంటి వాడినే అన్నాడు ఆర్ద్రంగా. అంత మాటన్నావు చాలు నాయనా, మా సరోజ మీ గురించి అంతా చెప్పింది. మీ అమ్మగారు నీవు దాని పట్ల చూపించిన ఆదరం మేము మరిచిపోలేం బాబు. రానాయన లోపలికి అంది పార్వతమ్మ సంబరంగా. సరోజ ప్రశ్నార్థకంగా అతని వంక చూసింది. సరోజ చూపులని గమనించినట్లే కృష్ణమోహన్ పార్వతమ్మ వెంట లోపలికి వెళ్ళాడు. చలపతిరావు గారు పార్వతమ్మలాగే అతన్ని చూస్తూ నోటమాట రాక ఒక క్షణం ఉండిపోయారు. పార్వతమ్మ వివరించాక ఆయన కలనీళ్లు పెట్టుకుంటూ దగ్గర కూర్చోపెట్టుకుని కొడుకు గురించి చెప్పి సరోజని ఆదుకున్నందుకు కృతజ్ఞతలు పదే పదే చెప్పారు. సరోజ చెప్పకుండా వచ్చేసిందని ఆమె కోసం వచ్చారని చెప్పగానే ఆయన నొచ్చుకున్నారు. కృష్ణమోహన్ కోసం రామం గది సర్ది పక్క పరిచింది సరోజ. భోంచేశాక అతనికి గది చూపించడానికి వచ్చిన సరోజతో ఏకాంతం దొరకగానే చప్పున చేయి చాచి ఆమె చేయి పట్టుకొని, సరోజా ఎందుకు వచ్చేశావు సూటిగా అడిగాడు. అతని చొరవకి ఆమె తడబడి వణికింది. ముందు మీరెందుకు వచ్చారు అసలు, అది చెప్పండి అంది బింకంగా కోపం నటిస్తూ. నీకోసం చెప్పకుండా చేయకుండా దేవిగారు పరిగెత్తికి వస్తే నీ వెంట రాకేం చేయమంటావు? అసలు ఎందుకలా పారిపోయి వచ్చావు? చేయి కదలకుండా మరింత గట్టిగా బిగించాడు. నేనేం పారిపోయి రాలేదు, మా మావయ్యని అత్తయ్యను చూడాలని వచ్చాను అంతే అంది దర్భంగా సరోజ. అదే అయితే ఆ మాట చెప్పొచ్చుగా లలనగా అన్నాడు. ఎందుకు చెప్పాలి? నీ పర్మిషన్ లేనిదే నేనేం చెయ్యకూడదా? సరోజ మరింత బింకంగా అంది. చెయ్యకూడదు కొంటిగా అన్నాడు కృష్ణమోహన్ ఆమె కళ్ళలోకి చూస్తూ. అవునవును, మీరు నుంచోమంటే నుంచుని కూర్చోమంటే కూర్చోడానికి మీ నౌకర్ని కాను. మీ ఇష్టం వచ్చిన నిందలన్నీ వేస్తుంటే సహించి పడుండాల్సిన అవసరం నాకేం లేదు. అందుకే వచ్చేశాను. నా కర్మానికి నన్ను వదలకుండా ఇక్కడికి కూడా ఎందుకు వచ్చారు? ఇంకా అవమానించడానికి ఏం మిగిలిందని పౌరుషంగా అంది. ఆ మాటలకి ఆ చూపులకి భయపడినట్లు అలాగే కళ్ళలోకి చూస్తూ నవ్వాడు. ఎలాగో వెనకాలే వస్తారని తెలిసి అంత ధైర్యంగా వచ్చావు కదూ చిలిపిగా అన్నాడు. ఆ మాటకి సరోజ మొహం ఎర్రబడింది. ఏదో అనాలని అనలేక తడబడింది. చటుక్కున చెయ్యి పట్టి ముందుకు లాక్కున్నాడు. సరోజ కోపంగా ఏమిటిది, ఏమిటి మీ ఉద్దేశం? విడవండి అది తీక్షణంగా. సరోజ, నేనెందుకు వచ్చానో తెలీదా? తెలిసి కూడా ఎందుకులా మాట్లాడుతున్నావు? ఇంకా కోపమేనా? ఆ రోజు పార్కులో నిన్ను అలా అన్నానేమో నీ కోపం. అలా అనకపోతే నిజం బయటికి వచ్చేదా? నిజం బయటికి రాకపోతే నీవు నాకు దక్కుతావా చెప్పు? నిన్ను ప్రభాకరాన్ని పార్కుకి వచ్చి ఎందుకు ఉండమన్నానో కూడా ఆ మాత్రం అర్థం చేసుకోకుండా అలిగి పారిపోయి వస్తావా? నీవు పారిపోతే నిన్ను పట్టుకోలేననుకున్నావా? చెప్పు, ఇంకా కోపమేనా నా మీద? ఇంట్లో అమ్మ ఎంత గాబరా పడుతుందో తెలుసా? నిన్ను తీసుకురాకుండా ఇంటికి రావద్దంది అమ్మ. సరోజికి ఒక పక్క ఆశ్చర్యం, అనుమానం, ఆనందం చుట్టుముట్టాయి. కృష్ణమోహన్ మాటలకి అర్థం బోధపడగానే ఆమె మనసు ఒక క్షణం లయ తప్పింది. నమ్మలేనట్టు చూసింది. సరోజ, ఏ ముహూర్తాన నీవు మా ఇంట్లో అడుగుపెట్టావో కానీ నిన్ను వదులుకోలేకపోయాను సరోజ. నిన్ను శాశ్వతంగా ఎలా ఉంచుకోవాలో తెలియక నేనెంత మదనపడ్డానో నీకు అర్థం కాదు. గీత కథ ఈ విధంగా మలుపు తిరగకపోతే ఈ జీవితంలో నేను ఎంతో పోగొట్టుకునేవాడిని. సరోజిని దగ్గరికి లాక్కునే గుండెలు కదుముకుంటూ పారవస్యంగా అన్నాడు. సరోజికి కలలా ఉంది. కృష్ణమోహన్ మాటలు వింటుంటే తను కలలో కూడా ఆశించినది జరిగితే ఎంతటి దిగ్భ్రమ కలుగుతుందో అలా ఉంది ఆమె స్థితి. కృష్ణమోహన్ గుండెల్లో మొహం దాచుకున్న సరోజ ఏం మాట్లాడాలో అర్థం కాని దానిలా అతని కౌగుల నుంచి తప్పించుకోవాలని కూడా తట్టినట్టు ఉండిపోయింది. సరోజ, మాట్లాడు సరోజ. నమ్మలేకపోతున్నావా? నీకే కాదు, నాకు నమ్మశక్యం కానిదిగానే కనిపిస్తుంది. ఇంకా ఈ జన్మకి నిన్ను పొందే అవకాశం లేదనుకున్నాను, కానీ నేను అదృష్టవంతుడిని.
ఆమె మొహం పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ ప్రేమగా అన్నాడు. గీత, మరి గీత ఏమైంది? ఏమంది? అరటంగా ప్రశ్నించింది. అనేందుకు ఏముంది? ఆమె ఎవరికి చెందిందో వారు స్వీకరించారు ఆమెని. గీత ఎంత మారిందో తెలుసా? ఐశ్వర్యం, అంతస్తు అన్నీ విడిచి ప్రభాకర్తో వెళ్ళిపోయింది. అంతా చెప్పాడు. నిజంగా? సంతోషంగా అంది సరోజ. ప్రభాకర్ నిజంగా చాలా మంచివాడు. అతను కాబట్టి గీతకి ద్రోహం చేయకుండా మళ్ళీ ఆమెని అంగీకరించాడు. ఆనందంగా అంది. అయితే నేనేనా చెడ్డవాడిని? నీ కోసం ఇంత కష్టపడి వెతుక్కుంటూ వస్తే కృతజ్ఞతలైనా చెప్పవే? అడిగినట్టు అన్నాడు. ఊహు, మీకు కృతజ్ఞతలు చెప్పాలనిపించడం లేదు. కృతజ్ఞతలు పై వాళ్ళకి చెప్తారు. మీరు నాకు పరాయవాడిగా అనిపించడం లేదు. చూసిన ముందు క్షణం నుంచి మా బావే మీరుడిగా నా మనసులో నిలిచిపోయారు. అందుకే మీ ఇంట్లో ఉంటూ గీతని మిమ్మల్ని చూస్తూనే నేను అనుభవించిన బాధ మీకు అర్థం కాదు. ఇప్పుడు మిమ్మల్ని పొందడం నా హక్కుగా మాత్రమే అనిపిస్తుంది. నా వస్తువేదో కొద్ది రోజులు అన్యాక్రాంతమై తిరిగి నాకు లభించినట్టు మాత్రమే అనిపిస్తుంది. అతని గుండెల్లో ఒదిగిపోతూ తనకు తాను అనుకున్నట్టు అన్నది సరోజ. కృష్ణమోహన్ తృప్తిగా ఆమెను మరింతగా హత్తుకున్నాడు. అమ్మా, ఇదిగో సరోజని తీసుకువచ్చాను చూడు. స్వస్థం ఆరాటంగా గుమ్మంలోకి ఎదురు వెళ్ళి, సరోజా, వచ్చావా అమ్మా? నీవు లేని ఈ ఇల్లు వారం రోజులలో ఎలా అయిపోయిందో తెలుసా? ఇంకెప్పుడు విడిచి వెళ్ళకమ్మా. సరోజ చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుని ఆర్ద్రంగా అంది ఆమె. ఇంకెక్కడికి వెళ్లకుండా ఎప్పుడు ఇక్కడ ఉండే ఏర్పాటు చేసి తీసుకొచ్చానమ్మా, కృష్ణమోహన్ కొంటిగా అన్నాడు. సరస్తమ్మ అర్థం కానట్టు చూసింది. సరోజ సిగ్గుగా తలదించుకుంది. అవునమ్మా, కూతురుగా అయితే ఎప్పుడైనా వెళ్ళక తప్పదని కొడలగా తీసుకువచ్చాను. ఇంకెక్కడికి వెళ్తుంది? నవ్వుతూ అన్నాడు. సరస్వతమ్మ సంబర ఆశ్చర్య ఆనందాలతో అదేమిటి అని మాత్రం అనగలిగింది. అది అంతే, చెబుతా పదా అమ్మా లోనకి అన్నాడు. కృష్ణమోహన్ తల్లి భుజం చుట్టూ ఓ చెయ్యి, సరోజ భుజం చుట్టూ ఓ చెయ్యి వేసి ఇద్దరిని లోపలికి నడిపిస్తూ. తిరిగి దొరికిన జీవితం ఈ నవల ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, మీ దేవసేన. మీకు ఎలాంటి నవలలు ఇష్టపడతారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫేవరెట్ రైటర్ ఎవరో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ, మీ దేవసేన.